ఇబ్బందులు వస్తాయి, 3 నష్టాలు జరుగుతాయి. అవి అవసరమా? అదే ఇడ్లీ ఇచ్చామనుకోండి, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. అంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మనం కూడా చూద్దాము అనే ఉద్దేశంతో. డబ్బున్నాళ్ళు ఎవరు నాకు తిరిగి ఇవ్వలే. డబ్బు లేని వాళ్ళు మాత్రం నేను ఇచ్చిన దాన్ని 10,000. హాయ్, హలో. ఈరోజు మనం పేదరికాన్ని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అన్నాక పేదవాళ్ళు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఆ పేదవాళ్ళని తేలిగ్గా చూస్తారు. డబ్బున్నాళ్ళు పేదవాళ్ళు ఎదిగితే కొంచెం తక్కువగా మాట్లాడతారు. అది కాదు, మన మనసు గొప్పగా ఉండాలి. పేదవాళ్ళు అంటే అంత తీసేయకూడదు. సపోజ్ చెబుతున్నాను, నా కళ్ళ ముందు జరిగిన సంఘటన. నేను చిన్న హోటల్కి వెళ్ళాను. బయటికి వెళ్ళినప్పుడు వెళితే ఉదయం ఓ చిన్నపిల్లాడు ఒక గిన్నె పట్టుకొచ్చి, మా అమ్మ ఇడ్లీ తెమ్మంది, ఇడ్లీ ఇవ్వండి అని అడిగాడు. అడిగినప్పుడు ఆ హోటల్ ఓనర్ అన్నాడు, ఒరే ఇప్పటికే చాలా బాకీ ఉన్నారా, ఇంకా ఏమి ఇచ్చేదిరా, మీ అమ్మకి చెప్పు బాకీ ఎక్కువ అవుతుంది అని చెప్పాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇడ్లీ పార్సిల్ కట్టాడు, సాంబార్ పోసాడు. నేనన్నా, క్యాజువల్గా అన్నా, అదేంటండి ఇప్పుడే కదా మీరు పిల్లాడిని కోప్పడ్డారు, అప్పు ఉన్నారు, అప్పు ఇవ్వాలి, ఇవ్వను అన్నారు కదా, మరి ఏ విధంగా ఇచ్చారు అని మామూలుగా మామూలుగా క్యాజువల్గా మాట్లాడితే ఆయన ఒకటే అన్నాడు, ఇవాళ నేను ఇడ్లీ ఇవ్వలేదనుకోండి, వాడమ్మ కోసం ఏ దొంగతనమో చేస్తాడు. కానీ అదేవిధంగా వాళ్ళమ్మ కూడా పిల్లాడికో ఆకలి అవుతుంది పెట్టలేకపోయానని ఏదో ఒక తప్పు చేస్తుంది. కానీ ఇప్పుడు వాడు ఇవ్వలేదనుకోండి, ఒక రౌడీగా తయారవుతాడు. ఇలా 3 ఇబ్బందులు వస్తాయి, 3 నష్టాలు జరుగుతాయి. అవి అవసరమా? అదే ఇడ్లీ ఇచ్చామనుకోండి, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. అది నేను పెట్టిన పెట్టుబడిలో నుంచి వచ్చింది కాబట్టి నేను అంత ఆశపడట్లేదు. ఈ తప్పులు జరగకుండా ఉంటాయి. ఇది నాకు చేతైన సహాయం. పేదవాళ్ళని తక్కువగా అంచనా వేయొద్దు. పేదవాళ్ళు ఏదైనా సరే, ఒక డబ్బు అయినా, ఒక కష్టమైనా, ఏదైనా వాళ్ళు మనసులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకోరు, కరెక్ట్గా ఫాలో అవుతారు. వాళ్ళకపోతే రేపు ఇస్తారన్న డబ్బులు నాకు తెలుసు, ఇవ్వలేదైనా కానీ నాకు ఇష్టమే. తప్పులు జరగకుండా ఉంటాయి పిల్లల విషయంలో కానీ, తల్లి విషయంలో కానీ. అదే డబ్బున్నాడికి ఇస్తే ఏందిలే ఇచ్చేది అని అనుకుంటాడు అప్పు. అదే పేదవాళ్ళకి ఇస్తే, ఇవాళ ఇస్తే ఇంకో రోజైనా మనకు అప్పిస్తాడు కదా అన్న ఆలోచనతో కష్టపడిస్తారు. ఇది మ్యాటరు. పేదవాళ్ళకి ఉన్న ఆలోచన ఎప్పుడు పేదవాళ్ళని తక్కువగా మనం అంచనా వేయకూడదు. పేదవాళ్ళు డబ్బుకే పేదవాళ్ళు, గుణానికి కాదు పేదవాళ్ళు. కాబట్టి మనం పేదవాళ్ళని గౌరవించుదాం, పేదరికాన్ని అసహించుకోవద్దు. నేను చెప్పే ఈ మాటలు నేను స్వహతాగా నా కళ్ళతో చూసి మీకు చెబుతున్నాను. అర్థం చేసుకోండి. పేదవాళ్ళని విలువ తక్కువగా చూడగాకండి. తన అభిప్రాయం చెప్పాడు. నాకు అప్పుడు అనిపించింది, నేను ఇస్తాను ఎవరికన్నా డబ్బులు, కానీ అలా డబ్బులు ఇచ్చి చేసి అది వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది. కానీ మనం కూడా పేదరికాన్ని
ఇచ్చి మళ్ళీ వాళ్ళని వేధించకుండా మనకి ఇచ్చే ఎంత స్తోమత ఉందో, ఏదైనా అవసరం, ఇబ్బంది, హాస్పిటల్ అలా వచ్చినప్పుడు మనకు తగిన సహాయం మనం చేద్దాం. అంతేగాని మళ్ళీ మనం దాన్ని తిరిగి ఆశించకూడదు. ఆశించినట్టయితే అది సహాయం అవ్వదు. కాబట్టి నేను ఇంతకుముందు ఇచ్చాను, కొంతమందికి బిజినెస్ అంటే ఇచ్చాను, లేదు ఇబ్బంది అంటే ఇచ్చాను, తిరిగి ఆశించలా. అదేవిధంగా డబ్బున్నాళ్ళు ఇబ్బంది అన్నా ఇచ్చాను, కానీ తిరిగి అడగల. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మనం కూడా చూద్దాము అనే ఉద్దేశంతో. డబ్బున్నాళ్ళు ఎవరు నాకు తిరిగి ఇవ్వలే. డబ్బు లేనాళ్ళు మాత్రం నేను ఇచ్చిన దాన్ని 10,000 ఇస్తే 5,000 ఇచ్చారు, 5,000 ఇస్తే 2,000 ఇచ్చారు. అది సంతోషం అనిపించింది నాకు. అదేవిధంగా మనం కూడా వాళ్ళకి సాధ్యమైనంత వరకు తినటానికి లేదు అనే వాళ్ళకి మాత్రం ఇస్తే పుణ్యమే. ఇవాళ కాకపోయినా మనకి ఏదో ఒకరోజు మనకి అది వస్తుంది. మనకు కాకపోయినా మన వెనక మన పిల్లలకైనా ఏదైనా ఆ సహాయం అనేది మనకి దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. అదేవిధంగా సహాయం అంటే 1,000 లక్షలు అని కాదు. మన పక్క వాళ్ళకో పొరుగింటి వాళ్ళకో ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మనం కూడా చిన్న సహాయం చేద్దాం. వాళ్ళు పేదవాళ్ళని ఇవ్వరని అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. పేదవాళ్ళు ఎప్పుడైనా గౌరవం కోసమైనా ఇస్తారు. మళ్ళీ ఇంకోసారి అడిగితే మన అవసరానికి ఇస్తారన్న నమ్మకంతో ఇస్తారు. కాబట్టి మీరు అనుసరించమని నేను అనటం లేదు, మీరు ఆలోచించుకొని చెయ్యండి. ఆ పేదరికాన్ని మనం విమర్శించకూడదు, అసహ్యించుకోకూడదు. ఇంట్లో మగాడు తాగుతున్నాడు అనుకోండి, తాగటానికి వాడికి డబ్బులు వస్తాయి, కానీ ఇంట్లో పిల్లలు తినడానికి డబ్బులు ఉండవు. అట్లాంటప్పుడు మనం చెడు చేసేవాడిని మాటను, ఇంట్లో భార్యను అంటాం. తాగటానికి అడిగి డబ్బులు వస్తున్నాయి కానీ మీకు తినటానికి లేవా అనే మాట మాట్లాడదాం. అలా మాట్లాడొద్దు. ఎవరి పరిస్థితులు, ఎవరి బాధలు, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మీరు మీకు చేతనైన సహాయం చేయండి. మీ మీ అభిప్రాయం ప్రకారమే చేయండి. నేను చెబుతున్నానని కాదు, మీరు కూడా దాని గురించి ఆలోచించుకొని చెయ్యండి. ఇదే విధంగా నేను చెప్పానని అనుకోవద్దు. పేదవాళ్ళు తక్కువ వాళ్ళు ఎప్పుడూ కావద్దు. పేదవాళ్ళు ఎప్పుడైనా గొప్పవాళ్ళే. వాళ్ళకి డబ్బుకు పేదవాళ్ళేమో, గుణానికి మాత్రం వాళ్ళు పేదవాళ్ళు కాదు. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.